ఇంతమంది సభలో పుట్టింటి వారి నగరు సొమ్ములు పుట్టింటి వారి పట్టుకు చేరపలుచుకున్నావి. ఇలా లగ్నంగా పెట్టడం ధర్మమా తల్లి? ఏమి ధర్మమ్మా? ఏమి ధర్మము? అత్తయ్య నా మాటినే అని చెప్తే నా కోడల్ని ఏడ్కిట్టావు అత్తయ్యా. ఏ ధర్మం ఇక మరి నా మానవు కాపాడుకోవడానికి నాకు ఏదైనా సహాయం చేయండి. ఏమి ఏం కావాలి నీకు? నీ మానవ కాపాడడానికి ఏది ఇచ్చినా పర్వాలేదు అత్తయ్య. మా సాకరంతో చెప్పించోలే సాకరోడా. ఒరే సాకరోడా ఏమే మాట్లాడుకుంటానమ్మా. పాత చీర కావాలట. ఎరుపు దొట్లో జాతలో మూట పడేసిన అవన్నీ ఎప్పుడు అందులో ఒక పాత చీర తీసుకొచ్చి దీని మగాని వసే 6 దుప్పటి తిరిగి ఇస్తాను తీసుకొని బయలుదేరు. ఆ ఓలుగండల కాలు జాపుకున్నట్టు కాదు. ఏకలేసి తెల్లవారితే నా యొక్క ఓలుగండకు వచ్చి నేను చెప్పిన పనిపాట్లని నువ్వు చేయాలా. చేస్తావా అని బయలుదేరిక గోవిందనారాయణ స్వామి. తాటేకర పొరి గుడిసెలో తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, ఉండడానికి కూడా చోటు లేదు. భగవంతుడా, ఈ యొక్క తాటేకర పొరి గుడిసెలో ఎన్ని రోజులు నీ కాపురం చేయాలి స్వామి? ఆ రోజు నా తల్లి గారు బాగుకుండా నుంచి వాడు మనకు వెళ్ళే సమయంలో ఎన్ని కష్టములు ఎదురైనా ఎన్ని బాధలు పడ్డా కూడా వారం శనివారం నాడు ఒక్క పొద్దులు మరవకూడదమ్మా అన్నది. నేటికి శనివారము ఈ యొక్క వాలుగుడికి వచ్చింది మొదలు, కానీ ఒక్క రోజు కూడా దేవుడు లేదు, దైవము లేదు. భగవంతుడా, ఒక్కసారి
దీపారాధన చేసుకున్నామంటే కనీసం దీపం వెలిగించుకోవడానికి గోటితో పోతున్నంత వెంట కూడా లేదు స్వామి. ఏది ఏమైనా ఒక్కసారి మా యొక్క ఉన్న అర్థాలు వెడకు వెళ్ళి గోటితో వెంట తీసుకొని వచ్చి ఈ ఒక్క రోజైనా పూజా కార్యక్రమం చేసుకుంటే అదే 10,000 భాగ్యం స్వామి. ఒక్కసారి మా యొక్క ఉన్న అర్థాలు వెడకు వచ్చేలాక తండ్రి. నారాయణ విద్యావాస తాటే పూల పూల పుడిసా తగవదిని నాది ఏమిటే నీ గోడు? ఆ యొక్క తాగడానికి కుర్చీలో తినేదానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, పట్టడానికి చోటు లేక పడి చచ్చిపోయింది అనుకున్నా. మళ్ళీ అత్తయ్య అనుకుంటూ వచ్చిందమ్మ ఇది. ఏమిటి నీ గోడు? అత్తయ్య ఏమిటా? వారం శనివారం నాడు ఒక్క పొద్దున తల్లి అబ్బబ్బా దీపారాధన చేసుకున్నామంటే కనీసం తాటేకల పొడి కొడుతున్న దీపం వెలిగించుకోవడానికి కూడా గోడుతో పోరంత వెళ్ళ కూడా లేదమ్మా. అత్తయ్య నాకు వారం శనివారం ఒక్క పొద్దులు వచ్చాయి.
అనగా దీపారాధన చేసుకోవాలి. నాకు ఈ గోటితో కొడుతావని ఎంత ఆడుతున్నావా అని అంతేనమ్మా యాని మీ నాయన డబ్బా డబ్బాలు తెచ్చి పంపిస్తాడు ఇంటికి. ఏమి అత్తయ్య ఈ ఓలిగడ్డలో ఏం పని చేసావని నీకు గోడతాడు ఎలా ఆవులు వేపావా, పాలు వింటావా, గడ్డి కోసావా, గడ్డి వేసావా? నీకు గోరితో గోర తిరగాలా? అవునత్తయ్య నేను కొడుతూ కొడుతూ వెన్నే కదమ్మా గోరితో గోర తిన్నా ఏ మీ నాయన డబ్బా డబ్బా తెచ్చి పంపించింది డాడా. అత్తయ్య సరే నీకు గోరితో గోర తిన్నా కావాలన్నా నా ఇంటి లోపల 40,000 పడి బాటలు ఉన్నాయి. అవే పని 12 మంది పాలికాపులు, 33 జీతగాలు, 60 మంది కూలి వాళ్ళు చేసి పనులన్నీ నువ్వు ఒక్కదానిగా చేయాలి. అత్తయ్య నా 6 మంది కోడలు చేసి పనులన్నీ నువ్వు ఒక్కదానిగా చేయాలా. ఈ రోజు ఎటు ఓలగడ్డలు ఎవరు పని పాఠం చేయరు. అందరి పనులు నువ్వే చేయాలా, అన్ని పనులు నువ్వే చేయాలా. నాకు కావాల్సింది కోడితో కోడితో వెండే కాబట్టి నా ప్రాణములు అయినా సరే ఎలాంటి పని పాటలైనా చేస్తాను అత్తయ్య. చేస్తాది ఇదే మంత్రగత్తి మాయలమ్మ చేస్తున్నట్ట. చెయ్యి అవన్నీ చేసుకునిరా. అప్పుడు నీకు గొరితో గొరితో ప్రకారం కొంచెం ఆలోచిస్తా. చెయ్యా అలాగే చేస్తాను అత్తయ్య. అలాగేనమ్మా. గోవింద నారాయణ వైకుంఠమాత గోవింద. అత నీకు చెప్పిన చేసింది పనులన్నీ కొడుతూ కొడుతూ పని పాటలు చేసింది అయితే చేసినదే అన్ని చేసేసి త్వరగా ఎట్లా ముగించుకొని వచ్చినావు.
నేను ఒక్కదాన్నే చేశానమ్మా. ఎలా చేశావయ్యా? అత్తయ్య అంతమంది చేయలేని పనులని నువ్వు ఒక్కదాన్ని ఎలా చేశావు? ఏమిటమ్మా చేస్తే ఒక విధము చేయకపోతే ఒక మాట తల్లి. చేశావు కదా మాట ప్రకారం నేను చెప్పిన పని పట్ల నువ్వు చేసి నీకు గోరితో గోరితో ఇస్తానన్నా కదా అది అదే పోయి తెచ్చి ఇచ్చినాను ఇవ్వని పట్టు నీకు గోరితో గోరితో వెళ్ళా ఉప్పు మిరకాయ కారం అన్ని తీసుకొచ్చి పని మాత్రం బయలుదేరిక పట్టు తీసుకో బయలుదేరిక. గోవిందనారాయణ ఏకలేసి తలవారిపోతున్నది. రావచ్చు కిందికి 12 మంది పాలకాపులు 33 జీతగాలు 60 మంది కూలివాళ్ళు నా యొక్క 7 మంది కొడుకులు మా రెడ్డి గారి సేతానికి వెళ్ళారు. వారి కన్నం ఎత్తుకొని వెళ్ళాలా నీ పూజలు ముగించుకొని కుమ్మరి చెట్టు ఇంటి దగ్గరికి వెళ్ళి కదిరి పుట్టలో అక్కడ తీసుకొని రావాలా. తీసుకొని వచ్చి మనం మాట్లాడిక ఓం నారాయణ